డ్రగ్స్ పూర్తి స్థాయిలో నివారించాల్సిన బాధ్యత పేరెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వంపై ఉందన్నారు శాంత సిన్హా. ఈ మహమ్మారిపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. చట్టాలు కఠినంగా అమలు చేయాలంటున్న ప్రొఫెసర్ శాంత సిన్హాతో మా ప్రతినిధి సంతోష్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ను వణికిస్తున్న డ్రగ్స్ మాఫియా అనేది రోజు రోజుకి పెరుగుతుంది అంటున్నారు. అయితే ఈ డ్రగ్స్ మాఫియాని అరికట్టాలంటే ఏం చేయాలి? మనతో పాటు ప్రొఫెసర్ శాంత సిన్హా గారు ఉన్నారు. మేడం గారు చెప్పండి, ముఖ్యంగా ఏం చేయాలంటారు? ఈ అరికట్టాలంటే ముందు మనమందరం కూడా ఏకమై చాలా తప్పు అన్నది ఒత్తిడి అయితే తీసుకురావాలి. పోలీస్ అయితే ఇప్పుడైతే మొదలుపెట్టింది చర్యలు తీసుకోవడం, కానీ ఎంతవరకు అది సస్టైన్ అవుతుందో అనేది మనకు తెలియదు. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఉన్నంత రోజులు ఇవి సాగుతూనే ఉంటాయి, కానీ ఎప్పుడైతే అది హెడ్లైన్స్ కింద మారి పోతుందో, సమాచారం మీరు కూడా ఇంకా చెప్పరో, అప్పుడు ఇలాంటి విషయాలను కూడా పక్క దారికి పోవచ్చు. మేడం, ముఖ్యంగా 9th క్లాసు 10th క్లాస్ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, వీళ్ళకి కూడా డ్రగ్స్ అవైలబిలిటీ దొరకడం వల్ల వాళ్ళు అలవాటు అవుతున్నారు అని అంటున్నారు. మేడం, ముఖ్యంగా స్కూల్ లెవెల్స్ కూడా చేరిపోయి డ్రగ్స్ మాఫియా అనేది, దీంతో పిల్లల భవిష్యత్తు అంధకారంలో అవుతుంది. దీనికి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏం చేయమంటారు? ముందుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళకు కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే అడోలసెంట్ చిల్డ్రన్ ఆ వయసులో ఎలాంటి అలవాట్లకి లొంగిపోతారో అన్నది వాళ్ళకి అవగాహన ఇవ్వాలి. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న అంటే 13, 14 నుంచి 18 ఏటి వరకు ఉన్న పిల్లల గురించి పూర్తి అవగాహన ఉండి ఇలా తప్పుడు దారి వెళ్లకుండా చేయడానికి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి అన్నది చూడాలి. ప్రతి స్కూల్లోనూ కౌన్సిలింగ్ అన్నది చాలా ముఖ్యం. అది ఉండి ఇది తప్పు కాదు, ఇది విక్టిమ్స్, వీళ్ళు వాళ్ళని స్టిగ్మటైజ్ చేయకుండా ఏదో దొంగతనం చేస్తున్నారని అట్లా కాకుండా వాళ్ళని దగ్గర తీసుకొని కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మేడం, ముఖ్యంగా ఈ పేరెంట్స్ అనేవారు ఇద్దరు ఉద్యోగస్తులు అవడం, బిజీ లైఫ్, ఉరుకులు పరుకుల జీవితంతో పిల్లలకి టైం కేటాయించలేకపోతే తమ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి వస్తుంది అంటున్నారు. పేరెంట్స్ ఎలాంటి మార్పులు చేర్పులు, ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి? నేను ఇంతకుముందు చెప్పినట్టు పేరెంట్స్ని అనడం కరెక్ట్ కాదనిపిస్తుంది. వాళ్ళు పడే ఇబ్బంది మీకు, వాళ్ళు పడే యాతన మీకు మనకు అర్థం కాదు. వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమ మనకుండదు, మనకంటే ఎక్కువ ప్రేమనే ఉంటుంది. వాళ్ళకున్న ఆదుర్ద, వాళ్ళకున్న ఆ ఎక్స్పీరియన్స్ ఏమైతే టెన్షన్, ఎంత యాంగ్జైటీలో ఉంటారో ఆ పేరెంట్స్. అందుకని అలాంటి పేరెంట్స్కి ఏం చెయ్యాలన్నది అది కూడా సైకాట్రిస్ట్ కూర్చొని వాళ్ళకి నేర్పాలి. ఇలాంటి పిల్లలు ఉంటే మీరు ఎట్లా ట్యాకిల్ చేయాలని వాళ్ళకి తెలపాలి. చాలా మట్టుకు పేరెంట్స్ కూడా తెలియదు ఏం చేయాలో, అయోమయ స్థితిలో ఉన్నారు. మేడం, ముఖ్యంగా సిటీస్ పెరిగిపోయి కల్చర్ పెరిగిపోవడం వల్ల ఈ పబ్ కల్చర్లోనే కొంత డ్రగ్ కల్చర్ లీడ్ అవుతుంది. పబ్బుల పైన స్ట్రిక్ట్గా విజిలెన్స్ ఉండాలి అంటున్నారు. దీనిపై ఎంతవరకు కరెక్ట్ అంటారు? విజిలెన్స్ అయితే ఉండాలి, అంటే క్లియర్గా చట్టాలు అయితే ఉన్నాయి. ఇంత అంటే 18 ఏళ్ల వయసు లోపల ఎవ్వరు ఎక్కడా వెళ్ళడానికి లేదు, మద్యపాన నిషేధం ఉన్నది, ఏజ్కి సరిపడా చేయాలని ఉన్నది. కానీ అవి రెగ్యులేట్ చేయించి ఇంప్లిమెంట్ చేయడం అన్నది చాలా ముఖ్యం. సమాజంలో అందరి బాధ్యత ఉంది. ఈ డ్రగ్ కల్చర్ని ఇది బయటపడాలంటే అందరూ ఒకరితో ఒకరు కలిసి చేస్తేనే అవుతుంది. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకరి మీద ఒకరు తప్పులు పట్టకుండా మనం అందరం కలిసి చేస్తే తప్పకుండా ఈ డ్రగ్ విషయం అన్నది దాన్ని మనం తొలగించడానికి పూర్తిగా మనకి బలం ఉంటుంది. ఈ డ్రగ్ కల్చర్ని మాఫీ చేయాలని, ఈ డ్రగ్ కల్చర్ని పూర్తి స్థాయిలో ఎరాడికేట్ చేయాలి, ఈ మహమ్మారిని తొలగించాలని అందరిది సమిష్ట బాధ్యత అని ప్రొఫెసర్ శాంత సిన్హా గారు అన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజా రమేష్తో సంతోష్, NTV హైదరాబాద్.